విశ్లేషకులు నరేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. నాతోటి ప్యానెల్లో ఉన్న సభ్యులకి ప్రైమ్ 9 వీక్షకులకి ప్రతి ఎవ్రీ వన్ హ్యాస్ ఎ గుడ్ మార్నింగ్. ఏంటండి ప్రలోభాలకు అంతం లేదా? ముందుగా మనం ఇక్కడ చర్చించాల్సింది ఏంటంటే ప్రజలు ఇక్కడ ప్రాథమిక బాధ్యతని విస్మరిస్తున్నారు. సపోజ్ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యే ఎంపీల దగ్గర నుంచి రాజకీయాల్లో ప్రజలకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశాన్ని విస్మరించి రాజకీయాల్లోకి వచ్చింది వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత ఆర్థికంగా వాళ్ళని బలపడటం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు. కానీ ఒక ప్రెసిడెంట్ మొదలుకొని నా బాధ్యత ఇది, నేను ప్రెసిడెంట్ గా ఈ విలేజ్ కి ఎలక్ట్ అయ్యాను, మినిమం నా గ్రామానికి కావాల్సిన ఫెసిలిటీస్ కల్పించడంలో విద్య, వైద్యం, మెరుగైన రోడ్లు, లేకపోతే స్ట్రీట్ లైట్స్, ఇలాంటి ప్రాథమిక బాధ్యతలు మర్చిపోయి నేను రాజకీయాల్లోకి వస్తే నేను ఇంత సంపాదించాలి అని టార్గెట్ చేసుకొని కింద లెవెల్ నుంచి వర్క్ చేయటం వల్ల ఇలాంటివి జరుగుతాయి. దీంతో పాటు ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ స్ట్రాటజిస్ట్లు అని చెప్పుకునే వాళ్ళు డబ్బులతో ప్రజలను కొనుక్కొని ఓట్లు వేయించుకోవాలి, ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే సుమారు ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ గెలవరు, ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో తీసుకొద్దామని చెప్పి ప్రజాస్వామ్య విలువల్ని పతనం చేస్తున్న ఇలాంటి వాళ్ళని, ఇంకా మనం ఎవరైతే చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ చేయాల్సిన పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఓటుకి డబ్బులు తీసుకొని ఓటేసే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఒకప్పుడు సుమారు ఒక 5-6 ఎలక్షన్స్ ముందు చూసుకుంటే ప్రాంతీయ పార్టీలు హావా లేదు. అవును, నేషనల్ పార్టీస్ ఎప్పుడైతే ఉన్నాయో కొద్దిగా కొన్ని ప్రమాణాలు పాటించేవాళ్ళు, సొసైటీలో సర్వీస్ చేసేవాళ్ళు, సంఘ సంస్కర్తల్ని వీళ్ళందరినీ రాజకీయాల్లో తీసుకొచ్చి ఎలివేట్ చేసి ప్రజలకు సర్వీస్ చేసిన దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు ఎలా తీసుకొచ్చారంటే ఎవరు ఎక్కువ ఓటర్ని కొనగలరు, ఎవరు ఎక్కువ ఓట్లను డబ్బులు ఇచ్చి కొనగలరు అనే స్థాయికి ప్రజాస్వామ్యాన్ని దిగదార్చారు. ఇది చేస్తుంది ఎవరైతే చట్టాలు చేయాల్సిన రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, అది ఎంపీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వీళ్ళే ఓటర్ని ఈ విధంగా దిగజారుస్తున్నారు. ఓటర్లు కూడా మనకేంటి, వాడు అతను వచ్చి దోచేసుకుంటున్నాడు, అతను ఏదో 5 సంవత్సరాలకు ఒకసారి మనకు ఓటుకు డబ్బులు ఇస్తున్నాడు, మనం తీసుకుందాం, ఓటేద్దాం మనకు నచ్చిన వాడు. కానీ అన్ని పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్న పార్టీలు, అధికారంలోకి వస్తాం అనుకున్న పార్టీలు డబ్బులతో ఓటర్లని ప్రలోభాలు గురి చేద్దాం అనే తప్పితే ప్రజలకి మంచి చేద్దాం, ఇది చేద్దాం, ఉపాధి కల్పిద్దాం, ఇలాంటి ఎక్కడ మేనిఫెస్టోలో లేవు. ఎవరు చూసినా కానీ వ్యక్తిగత విమర్శలు ఈ తప్పితే ప్రజలకి మనం ఈ విధంగా గ్రాట్యుటీ లెవెల్ పెంచుదాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొద్దాం, మంచి చేద్దాం అనే క్వాలిటీ ఆఫ్ థాట్ లో వాళ్ళ ప్రచారాలు లేవు, ఎక్కడా లేవు. ప్రజలు కూడా అవి చూడట్లేదు. వ్యక్తిగతంగా ఎవరిని విమర్శలు చేస్తున్నారు, ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తున్నారు, ఎవరు ఎక్కువ మద్యం మంచుతున్నారు. ఇక్కడ ఇంకోటి నరేష్ గారు, టికెట్లను ప్రకటించిన తర్వాత అంటే ఆల్రెడీ ఉన్న అభ్యర్థి కాకుండా కొత్త అభ్యర్థుల్ని పార్టీలు టికెట్లు ప్రకటించిన తర్వాత ముందు ఓటరు అబ్జర్వ్ చేసేది ఆ అభ్యర్థి యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ అభ్యర్థి ఆర్థికంగా బలమైన వ్యక్తి అంటేనే ఓటర్లు కానీ లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ ఆ అభ్యర్థి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతారు. అతను ఆర్థికంగా పూర్తిగా బలహీనుడు అని తెలుసుకున్న తర్వాత అతని మీద విమర్శలు చేయడం, ఆ పార్టీకి అతను అభ్యర్థి ఏ పార్టీకి సంబంధించిన నేతగా ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే అభ్యర్థుల మీద విమర్శలు చేసేటువంటి దురదృష్టకరమైన పరిస్థితులు కనపడతా ఉన్నాయి అన్నమాట. అదే చెప్తుందండి. ఇక్కడ అతను ఎంత ఖర్చు పెట్టగలరు. ఉదాహరణకి గుంటూరు పార్లమెంట్ వ్యక్తిని మనం పరిశీలనలోకి తీసుకుందాం. అతను ఇంతకు ముందు ఏదో 2-3 ఎలక్షన్స్ కూడా ట్రై చేశాడు. అతనేంటి, డబ్బులతో నేను ఏదైనా చేయగలను, డబ్బులతో నాయకులను కొనుక్కుంటాను, ప్రజలను కొనుక్కుంటాను, నాకు ఓట్లు వేస్తారు, నేను ఏదైనా చేయగలను. తర్వాత 5 సంవత్సరాలకి అతనికి ఇండియన్ పౌరసత్వం, ఇండియాలో ట్యాక్స్ కట్టడు, నేనేదో ట్రాన్స్పరెన్సీతో నేను ఎలక్షన్ చేస్తున్నాను, నేను 10కి 4 రూపాయలు నేను ట్యాక్స్ కట్టి, ఎవరికి కడుతున్నాడు, అమెరికన్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి వచ్చి అక్కడ మిగిలిన వైట్ మనీ ఏదైనా అవ్వచ్చు. అతను సుమారు 2-3 ఎలక్షన్స్ నుంచి టికెట్ ట్రై చేస్తున్నమాట వాస్తవం. డబ్బులతో ఓట్లని, నాయకుల్ని, ప్రజల్ని కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చు అని ఆయన ఒక పబ్లిక్ స్పీచ్ లో ఏదో చెప్తున్నాడు, నేను మీలాగా ఇసుక దోపిడీ చేసి దోపిడీ చేసి నేను చేయలేదు, నేను సంపాదించి కష్టపడి సంపాదించి డబ్బులతో ఇక్కడ ఎలక్షన్ చేస్తున్నా, ఓట్లు చేస్తాను
ఆయన పోటీ చేస్తున్న ఆ పార్టీ కూడా ఇంతకుముందు అధికారంలో ఉండి అదే పని చేసింది, అదే దోపిడీ చేసింది. అది జనాలు మర్చిపోతున్నారు. జనాలు ఇబ్బంది ఏం లేదు. ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ కొత్త, మనం డబ్బులతో జనాలను మభ్యపెట్టవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎంత అసలు నాయకులను కూడా కొనుగోలు చేస్తున్నాం. మనం ఓటుకు నోటు కేసు చూసాం. ఒక ఎమ్మెల్యేని కూడా ప్రలోభాలకు గురి చేసి ఓటు వేయించుకునే పరిస్థితుల్లో చట్టాలను చేసే ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారంటే అసలు చదువుకున్న వాళ్ళు. ఇంతకు ముందంటే లిటరసీ లేదు. ఓటు అంటే ఏంటి, ఓటు వాల్యూ ఏంటి, ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చడం కోసం ప్రజాప్రతినిధి ఈ 5 సంవత్సరాలు ఏం పని చేశాడనే వాళ్ళకి మినిమం అవేర్నెస్ లేకపోవటం, దాన్ని తీసేద్దాం. చదువుకున్న వాళ్ళు కూడా ఓట్లకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఓటు తీసుకోవద్దు, మంచి వ్యక్తికి మనం ఓటు చేద్దాం, మంచి వ్యక్తిని ఎన్నుకుందాం అని ఈ అవేర్నెస్ తీసుకొని రావటం మర్చిపోయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ సామాజిక బాధ్యతను ప్రజలు కూడా విస్మరిస్తున్నారు. ఓటేసే ఓటర్ కూడా, ఎమ్మెల్యే కూడా వచ్చి ఆయన ఒక ఓటరే, బట్ వాళ్ళు కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మన ఊర్లో పాఠశాల, వైద్యశాల ఇలాంటి సదుపాయాలు, మంచి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలలో పెద్ద ఫెసిలిటీస్ ఉండవు. అలాంటి తీసుకొని రావాలి, తీసుకొని వస్తారు అనేది కూడా బాధ్యత మర్చి ఓటేసే వ్యక్తులు కూడా. సో పట్టణాల్లో మనం చూస్తా ఉన్నాం, చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు, లిటరసీ ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు. 30 to 40% ఓట్ పోల్ అవుతుందంటే వాళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళు మనకెందుకు ఈ ఓటు వాళ్ళు వేయటం వల్ల అసలు మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లో ఓట్ పోల్ శాతం చూస్తే నిజంగా ఇంత దురదృష్టకరమా అని చెప్పేసి అసలు ఓట్ అంటే విలువ లేని పరిస్థితి అయిపోయింది సిటీలో, గ్రేటర్ సిటీలో ఉండేటువంటి. మనం బై ఎలక్షన్స్ లో అక్కడ తెలంగాణలో జరిగిన బై ఎలక్షన్స్ లో వాళ్ళు 4,000 ఇచ్చారు, ఇంకొకళ్ళు 5,000 ఇచ్చారు, వాళ్ళకే మేము ఓటేస్తాం అనే పరిస్థితికి ఓటర్ని దిగజార్చారు ఈ ప్రజాప్రతినిధులు. గత ఎన్నికల్లో కొన్ని గ్రామాల్లో నరేష్ గారు ఓట్లకు డబ్బులు పంచలేదని చెప్పేసి గ్రామం మొత్తం కలిసి పోలింగ్ ని బహిష్కరించిన పరిస్థితి కూడా ఉంది. డెఫినెట్ గా చూసాం, డబ్బులు పంచలేదని బహిష్కరించారు. అది అలాంటివి కూడా కాదు, ఇంకా చాలా ఉదాహరణలు మనం చూడొచ్చు. అది ఓటర్లు చేశారు. ప్రజాప్రతినిధులే కొనుగోలు పర్వాలకి అసలు అమ్ముడు పోతున్నారంటే ఇంకేం చేయాలి? అంతకంటే దుర్భరమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఓటర్ ఎన్నికలప్పుడు డబ్బులు తీసుకొని ఓటు వేయటం ఎంత తప్పు నరేష్ గారు? పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి అభ్యర్థులు మరి ఆ ఓటర్ల యొక్క మనోభావాలను పూర్తిగా అమ్ముకొని వేరే పార్టీలోకి వెళ్ళడం కూడా సేమ్, రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా. అది కూడా అదే చెప్తున్నా అండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అధికార పార్టీ కల్లి అదేదో ఇంకోటి మంచి జరగాలని కాదు. అధికారం ఎవరుంటే మనం విచ్చలవిడిగా సంపాదించుకోవచ్చు. అధికార పార్టీకి దగ్గరికి వెళ్తే మనం ఏ పనులైనా మనకి జరుగుతాయని, మనం ఏం చేసినా ఎవరు అడ్డు చెప్పరు, మనం ఏం చేసినా ఎవరు అడ్డు చెప్పరనే ఉద్దేశంతో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే అధికార పార్టీకి అమ్ముడుపోతా ఉన్నాడు. చట్టాలు అనేవి ఇబ్బంది లేదు, మనకు అన్ని అనుకూలంగా ఉంటాయి, కోర్టుల్లో కూడా తేలేవి కాదు. ఎప్పుడు మన అఫిడవిట్ లో కానీ ఏది ఇచ్చినా ఇబ్బంది లేదు అనే దాంట్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. ఇంకోటి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే, కొత్తగా ఒక వ్యక్తి నేను సర్వీస్ చేయాలి, ఇంకోటి చేయాలి అని చెప్పి ఎలక్షన్స్ లో వచ్చేవాడు ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేరు. ఇతను డబ్బులు ఖర్చు పెట్టలేడు, ఇతనికి ఎందుకు టికెట్, డబ్బులు ఖర్చు పెట్టి కొత్తగా డబ్బులుండే పారిశ్రామిక ఇండస్ట్రియలిస్టులు ఏం చేస్తారంటే ఇప్పుడు కొత్త స్ట్రాటజీ, ఇతను ఎన్ని ఓట్లు కొనుగోలు చేయగలడు, ఇతను ఎంత ఖర్చు పెట్టగలడు, ఇతను ముందుగానే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే సంస్కృతిని కూడా పొలిటికల్ పార్టీలు తీసుకొచ్చింది. అవును ఇతను 30 కోట్ల 50 కోట్లు ఖర్చు పెట్టా, ముందు మా దగ్గర డిపాజిట్ చేయాలి, మేమే ఖర్చు పెడతాం అనే పరిస్థితికి చాలా నియోజకవర్గాలు